అండి మనం లాస్ట్ వీడియోలో రికవరీ ఆఫ్ మనీ గురించి మాట్లాడుకున్నాం. అందులో నేను ఒక టర్మ్ యూజ్ చేశాను, అదే సమ్మరీ సూట్. ఇప్పుడు సమ్మరీ సూట్ గురించి తెలుసుకుందాం. సమ్మరీ సూట్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు లాయర్ హర్షిని. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సమ్మరీ సూట్ ప్రామిసరీ నోట్ కానీ చెక్ కానీ ఏదైనా ఉంటే కోర్టులో సమ్మరీ సూట్ వేయచ్చు. అంటే మనీ రికవరీ కోసం ఆర్డర్ 37 CPC కింద ఈ సూట్ వేయచ్చు. దీనికి ఒక బెనిఫిట్ ఏంటి అంటే స్పీడీ రికవరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్కి 50,000 ఫర్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అతను మీకు ఒక ప్రామిస్ చేశారు, ఐ ప్రామిస్ టు పే 50,000 విత్ ఇంట్రెస్ట్ విత్ ఇన్ 6 months. కానీ అతను ఇవ్వలేదు. అప్పుడు మీరు కోర్టులో ఈ ఫైల్ సూట్ చేయొచ్చు. కోర్టు డిఫెండెంట్కి సమ్మన్స్ పంపిస్తుంది కోర్టుకి అపియర్ అవ్వమని. డిఫెండెంట్ కరెక్ట్గా డిఫెన్స్ చెప్పకపోతే కోర్టు డైరెక్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది. సమ్మరీ సూట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కేసు తొందరగా డిస్పోజ్ అయిపోతుంది. ఎందుకనంటే ఇది సమ్మరీ ప్రొసీజర్ కాబట్టి లాంగ్ ట్రయల్ ఉండదు. ఎవిడెన్స్ మనకి జడ్జిమెంట్ వెంటనే వచ్చేస్తుంది. సమ్మరీ సూట్ వేయాలి అంటే 3 years లిమిటేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటివి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.